ఓం నమో దక్షిణామూర్తియే నమో నమః. పరమాత్మ స్వరూపులైన గురువులకు పెద్దలకు నమస్కరిస్తూ ఈ రోజున గురుగీతలోని కొన్ని విషయాలను తెలుసుకుందాం. జ్ఞానము లేనిదే ముక్తి లేదు, గురువు లేకుంటే జ్ఞానము రాదు. గురుగీత గురువు యొక్క ఆవశ్యకతను ఇలా వివరిస్తూ ఉంది. శిష్యులకు ఉండవలసిన లక్షణాలు విపులంగా వివరించింది. గురువు వద్ద శిష్యుడు మెలగవలసిన ప్రవర్తన నియమావళిని కూడా నిర్ణయించింది. ఆధ్యాత్మిక మార్గంలో గురువునకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చినది. నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, నగురోరధికం జ్ఞానం, తస్మై శ్రీ గురువే నమః అని తెలియచేస్తున్నాయి. అంటే గురువును మించిన తత్వం కానీ, తపస్సు కానీ, జ్ఞానం కానీ లేవు. గురువే దైవము, ధర్మము, బంధువు అన్నది గురుగీత. అర్హులకు ముముక్షువులకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు గురువు. గురుమంత్రాన్ని ఉపదేశించి తత్వాన్ని దర్శింపచేస్తూ ఉన్నాడు. మాయతలను తొలగించి నరుని నారాయణుడిగా, కింకరుని శంకరునిగా, మృణ్మయుని చిన్మయునిగా మార్చుతూ ఉన్నాడు. గురుమంత్రం చాలా గొప్పది. 7 కోట్ల మహామంత్రాలు చిత్రభ్రమను తొలగించవు. గురుమంత్రం మటుకు మనస్సును శుద్ధిపరిచి చిత్రభ్రమను నివారిస్తూ ఉంది. ఉపదేశించువాడు గురువు, ఉపదేశించున్నది గురుతత్వము. గురువు గురుతత్వము రెండు వేరు కాదు, రెండు ఒకటే. అందుకే గురుగీత గురు అనే పదాన్ని ఈ విధంగా వర్ణించింది. గాఢమైన అంధకారము గుకారము, అంధకారాన్ని నిర్మూలించు ప్రకారము ప్రకాశమే రుకారము. గుణరహితమైన మాయా గుకారము మాయను నశింపచేస్తూ పరబ్రహ్మ వాచకము రుకారం. గుణాతీత రూపాతీత గురుతత్వాన్ని తెలియచేసి అజ్ఞానాంధకారాన్ని నశింపచేసి మాయను దాటించేదే గురుమంత్రము. గురుమంత్రాన్ని ప్రసాదించు గురువు యొక్క గొప్పతనాన్ని ఈ గీతలో ఈ క్రింది విధంగా తెలియచేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. కనుక అందరూ కూడా ప్రతి మనిషి తను తరించాలి అంటే గురువు కావాలి. గురువు లేనిదే ఏ విద్య పైకి రాదు, పనికి రాదు. బాహ్య చదువులకు బతకటానికి బాహ్య చదువులు కావాలి. తను ఆత్మను దర్శించుకోవాలి అంటే తప్పనిసరిగా గురువు కావాలని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.